చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో ఆలయ ధర్మకర్త పోతురాజు రమణ ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ 4వ వార్షికోత్సవంలో భాగంగా దేవాలయంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణం ఘనంగా అంగరంగ వైభవంగా చేపట్టారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారామచంద్రుల విగ్రహాలను గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపుగా నిర్వహించి ఎదుర్కొన్నారు. ఊరేగింపులో గ్రామస్తులు ట్రాక్టర్పై నీళ్లు పోస్తూ స్వామివారి విగ్రహాలకు ఆరతులు ఇస్తూ స్వాగతం పలికారు. కళ్యాణం అనంతరం మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయం వద్ద గ్రామానికి చెందిన వెంకటేష్ ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా దేవాలయానికి గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ 50 కుర్చీలతో పాటు పందిరి ఏర్పాటుకు 15,000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారితో పాటు మాజీ జెడ్పీటీసీ ఆలయ ధర్మకర్త పోతురాజు రమణ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా దేవాలయం వద్ద వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుందని, శ్రీరామనవమి రోజే కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆలయ వార్షికోత్సవంతో పాటు సీతారాముల కళ్యాణాన్ని ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. స్వామివారి కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలందరిపై ఉండాలని మొక్కుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పోతురాజు రమణతో పాటు మాజీ సర్పంచ్ జనార్దన్, రాజ్ రెడ్డి, సానా సత్యనారాయణ, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, కృష్ణాగౌడ్, శ్రీనివాస్ గౌడ్, ప్రభాకర్, గంగాధర్ గౌడ్, మహేష్, ప్రవీణ్ కుమార్, ఉదయ్, రాజ్ కుమార్ గౌడ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.